అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల రుణమాఫీకి కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో రుణమాఫీపై కాంగ్రెస్ సీనియర్ నేత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సూచన తప్పకుండా అమలు చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం హైదరాబాద్ గాంధీ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ త్వరలోనే చేస్తామన్నారు. 15 ఆగస్టు లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలు మంత్రులు చెప్పిన విషయం తెలిసిందే. అదేవిధంగా అనుకున్న సమయం కంటే ముందే 6 గ్యారెంటీలను అమలు చేశామని బట్టి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్లలో కూడా చేయలేదని, అధికారంలో వచ్చి 6 నెలలు కాకముందే రుణమాఫీ ఎప్పుడు చేస్తారని మమ్మల్ని అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. అదేవిధంగా ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కట్టిన ప్రతి పైసా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడాలని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు తీసుకుని రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాల గైడ్ లైన్స్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం ప్రకారమే ఎవరికి పథకాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఖజానా దేనికి ఖర్చు పెట్టాలనేది నిర్ణయిస్తామన్నారు బట్టి. అన్ని వర్గాలతో మాట్లాడి వచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు.